ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు వినుకొండలో మీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు అంగన్వాడీని దూషించారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ అలసలు చేసే ఎదవలు ఎవరంటే ఏబిఎన్ టీవీ9 ఒక 4 ఛానల్ ఉన్నాయి, పనికి మాలిన ఛానల్. ఆ ఛానల్ తప్పితే ఎవరు అలసలు చేయరు, ఎవరు ఏం చేయరు. ఆ పనికి మాలిన వాళ్ళకి ఎందుకంటే ఏం పని లేదు. ఇంకా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలా, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలా. అవి తప్పితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధాలు. నేనే ఉన్నాను కారులో, ఎమ్మెల్యే గారి కారులో మేము పోట్లూరు పోయి వస్తుంటే ఎమ్మెల్యే గారు ఉండి మేము చెరుకుంపాలెం ఒక ఫంక్షన్ ఉంటే చెరుకుంపాలెం వెళ్ళాలంటే మేము మళ్ళీ ఆయన ఆలోచించుకొని అదేంది చిన్నబ్బాయి మనకు కరెక్ట్ కాదు, వాళ్ళు 200 మంది మన కోసం వాళ్ళు ఏదో జీతాలు పెంచేదానికోసం వాళ్ళు ధర్నా చేసుకుంటున్నారు. సరే మన వంతు పోయి మనం వాళ్ళు ఏదో చెప్పేది విని మనం వెళ్దామని మేము వస్తే వాళ్ళు వచ్చారు సానుకూలంగా బ్రహ్మాండంగా. అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే గారికి వివరంగా చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి చెప్పండి, ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు. వీడి పనికి మళ్ళీ హనుమంతరెడ్డి అనేవాడు ఎదవ ఒకటి వచ్చి ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఏకవోక్షణగా మాట్లాడి చేయి చూపిస్తే ఎవరైనా ఏమైనా అర్థం ఉందండి? అసలు వాడికి ఏం సంబంధం అండి? సిపిఎం, సిపిఐ, టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, మా పార్టీ ఆఫీస్ గారికి మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి ఏం సంబంధం? వాళ్ళకి వస్తే వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేసుకుంటున్నారు జీతాల గురించి, వాళ్ళు వస్తారు, ఏం రావచ్చు తప్పు లేదు. ఎమ్మెల్యే గారికి వస్తారు, ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఏదో నెమ్మారండి ఇస్తామన్నారు, ఇచ్చినా అదేం లేదు. వీళ్ళెవరండి పనికి మళ్ళీ ఎదవలు? వీళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వీళ్ళు మాట్లాడడానికి మీరు ఏదైనా సంఘీభావం తెలపాలంటే వాళ్ళు ఎక్కడైనా శిఖరం పెట్టుకుంటే ఆ శిఖరం దగ్గర పోయి చెప్పుకుంటారు. ఎవడన్నా పార్టీ అనేవాడు నీతి నిజాయితీ ఉండడు ఎవడైనా. వీళ్ళు ఒక బోకర్లు అండి, సిపిఎం, సిపిఐ ఒక బోకర్లు. వీళ్ళు ఏముంది కదిలితే మా ఎమ్మెల్యే గారి దగ్గర రికార్డులు ఉన్నాయి, మా ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చిన డబ్బులు కూడా తీసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు మా కాడికి వచ్చి మమ్మల్ని నీతులు చెప్పి. కానీ అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ వినతిపత్రం ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఏంటి జీతాలు పెంచేదని వాళ్ళని దూషించాడని చెప్పేసి అంటున్నారు కదా. వాడు అన్నోడు ఏ ఛానల్లోడైనా తప్పుడు మాటలు మాట్లాడే ఛానల్లోడు ఎవడైనా సరే వచ్చి వాడి ఛానల్లో ఆయన అన్న మాట ఏదైనా ఉంటే వాడు అచ్చమైన మగోడైతే ఆ ఛానల్లోడు ఎవడైనా సరే ఒకసారి వినిపిమని ప్రజానికి, అప్పుడు నిజం అనుకుంటాం. అసలు దూషియాల్సిన అవసరం ఉందండి. బెమ్మానం చెప్పమ్మా అక్క జిల్లాలో చెప్పండి అని చెబితే బ్రహ్మాండంగా విన్నాడు. వాళ్ళు తప్పెట్లు కొట్టారు, సార్ బాగా విన్నాడని చెప్పి వాడు ఎవడో ఒక ఎదవ వచ్చి అనవసరంగా ఆయన డిస్టర్బ్ చేశారు. కానీ వాళ్ళని మహిళమ్మ తల్లుల్ని ఇవ్వాల్సిన అవసరం మా ఎమ్మెల్యే గారికి మహిళమ్మలు అంటే చాలా గౌరవం. వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడాడే తప్ప అలాంటి ఎదవలు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. ప్రజానీకానికి ఒక 4 ఛానల్ ఉన్నాయి. ఆ 4 ఛానల్ గురించి ప్రతి కార్యకర్తకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఎదవలు పనికి రాకుండా పోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంత పనికిరాని డబ్బా ఛానల్ అయ్యి వాటి గురించి మేము చెప్పవద్దు, మీరు అనొద్దు కూడా వాస్తవంగా. కానీ ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గెలుపుని ఎదుర్కోలేకంటారా వీళ్ళు? అంటే రాజకీయంగా ఎదుర్కోలేక బ్రహ్మనాయుడు గారిని ఒక గుంత నక్కల్లాగా తయారయ్యారండి మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎక్కడైనా కరప్షన్ అనేది కానీ ఎవరైనా కార్యకర్త కానీ తప్పు చేస్తే ఒప్పుకొని ఒక నెంబర్ 1 నాయకుడు, వైట్ పేపర్ లాంటి నాయకుడు మా ఎమ్మెల్యే గారు. ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రకటిస్తే మాచర్ల, మా వినకొండ బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రకటించిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు అండి. మా ఎమ్మెల్యే గారి గురించి వీళ్ళంతా జీవీఎస్ ఆంజనేయులు గారు పాపం ఒక 2 నెలల నుంచి దాదాపు ఒక 50 లక్షలు అంటే ఓవర్ ఖర్చు పెట్టుకున్నాడండి. దేనికి ఖర్చు పెట్టుకున్నాడంటే ఎవరినో ఒకరిని ఏదో ఆ పార్టీలోకి వైసీపీలకు వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు, వీళ్ళకి టికెట్ ఇస్తున్నారు, దుష్ప్రసారం చేయండి అని చెప్పి పనికి మాలిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంత ప్రసారం చేసి రాత్రి నాకు తెలిసి ఒక 2-3 వేసి పండుకొని నాకు తెలిసి నిన్నటి దెబ్బతో ఇంకా. అందుకని ఆంజనేయులు గారు ఎందుకంటే మేము గౌరవంగా మాట్లాడుతున్నాం ఆంజనేయులు గారిని. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అంటున్నాడు. ఓకే చేయొచ్చు, కానీ నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఏమి చేయలేదు. ఇప్పుడు నువ్వేమైనా కొత్త ముఖం అయితే నువ్వేమైనా కొత్తగా ఊడిపెడుతుంటే అమ్మ జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి ఎక్కడి నుంచి కొత్తగా వస్తుండో ఇది మన వినకొండకు అభివృద్ధి చేస్తున్నాడు ఎంతో కొంత నమ్ముతారు. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేయకుండా ప్రతి పేదవాడిని కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఏ పేదవాడికి లేకుండా జనభూమి కమిటీలను పెట్టి ఆ జనభూమి కమిటీల ద్వారాగా ఒక పోలీస్ స్టేషన్లో ఒక 5గురు గొప్ప చెప్పారు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక 5గురు గొప్ప చెప్పారు. ఎందుకంటే ఈ పేదవాడు ఏం చేస్తారంటే పేదవాడు ఆన్లైన్ ఉంటే ఆ ఆన్లైన్ తొలగించి వీళ్ళు మళ్ళీ బహాసురులాగా కొంతమంది గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ పోయి వాళ్ళ ఆన్లైన్ మళ్ళీ వీళ్ళ పేరు మీద ఒకటి ఎక్కించుకొని తప్పుడు ఒక రికార్డులు తయారు చేసి అలాంటిది అల్లాడిచి కొంతమందిని మోసం చేసి తలాలు ల్యాండ్లు లాక్కున్న దుర్మార్గులు అండి వాళ్ళు. టీడీపీ వాళ్ళకి ఎవరండి ఓట్లేసేది?